హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఎస్ లైబ్రరీ సంబంధించినటువంటి టైర్ 2 సంబంధించినటువంటి సిలబస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. టైర్ 2 అంటే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సిలబస్ అనమాట. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ టైం ఎవరైతే ఈఎంఆర్ఎస్ సంబంధించి లైబ్రరీ అప్లై చేశారో కేవీసీ అయినా ఎన్వీసీ అయినా మీకు సిలబస్ సేమ్ ఉంటుందన్నమాట. బట్ ఈసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మారింది. టైర్ 1, టైర్ 2 అనేది ఉంది. టైర్ 1 నుంచి టైర్ 2కి 1:10 నిష్పత్తిలో తీసుకుంటారు. అండ్ టైర్ 2 అనేది ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనమాట. అంటే లైబ్రరీకి సంబంధించిన క్వశ్చన్లు మాత్రమే వస్తాయి. అవి కూడా 55 క్వశ్చన్లు అనేవి వస్తాయి. 40 ఏమో మల్టిపుల్ చాయిస్ వస్తాయి. 15 ఏమో డిస్క్రిప్టివ్ క్వశ్చన్లు అనేవి వస్తాయి. అండ్ మనకి ఒక్కో టాపిక్ గురించి చూద్దాం. అండ్ దాదాపు మీకు లాస్ట్ టైం ఏదైతే సిలబస్ ఉందో ఈసారి కూడా సేమ్ సిలబస్ ఉందన్నమాట. కేవీఎస్సీ అయినా, ఎన్వీఎస్ అయినా, ఈఎంఆర్ఎస్ అయినా దాదాపు సిలబస్ అంతా కూడా సేమ్ ఉంది. అండ్ పార్ట్ 1 మనకి ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట. అండ్ ముఖ్యంగా యూనిట్ 1లో చూడండి, సోషల్ అండ్ హిస్టారికల్ ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ. అంటే మనకి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో లైబ్రరీ గ్రోత్ గురించి కానివ్వండి, లైబ్రరీ మూవ్మెంట్కి సంబంధించి కానివ్వండి, వాటికి సంబంధించి మీరు చదవాల్సి ఉంటుంది. అండ్ హిస్టారికల్ లైబ్రరీస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఫస్ట్ లైబ్రరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ ఈ దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, వరల్డ్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ వాటికి సంబంధించిన హిస్టారికల్ థింగ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ లైబ్రరీస్, అకాడమిక్, పబ్లిక్, స్పెషల్, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ నుంచి మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. లైబ్రరీస్ అన్ని వాటిని వివరించండి అని చెప్పి కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడగవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అవుతుంది కాబట్టి బేసిక్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అంతేకాదు మీరు డెప్త్గా కూడా చదువుకోవాలి. బట్ బేసిక్ నుంచే క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం డిస్క్రిప్టివ్ వచ్చింది కాబట్టి మీకు బేసిక్ క్వశ్చన్లే ఇస్తారనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ యూజీసీ అనమాట. రోల్ ఆఫ్ యూజీసీ నుంచి కూడా మనకి ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇండియన్ లైబ్రరీ గ్రోత్లో యూజీసీ రోల్ గురించి వివరించండి అని చెప్పి ఇంగ్లీష్లో మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. లేదా అకాడమిక్ లైబ్రరీ డెవలప్మెంట్లో యూజీసీ రోల్ ఏందనేది కూడా మిమ్మల్ని అడగవచ్చు అనమాట. ఆ తర్వాత రోల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఏంటి అంటే అకాడమిక్ సంబంధించినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అందులో లైబ్రరీ రోల్ ఏంది, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే అండ్ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడంలో, నార్మల్ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడంలో లైబ్రరీ రోల్ ఏందనేది అడుగుతున్నారు అనమాట. ఇన్ఫార్మల్ అంటే మీకు స్కూల్లో కాకుండా బయట నేర్చుకునే అంశాలు అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇంప్లికేషన్స్. ఈ క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట. 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఏంటి, వాటి ఇంప్లికేషన్స్ ఏంటి అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. ఓకే. అండ్ మల్టిపుల్ చాయిస్ అయితే మీరు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా క్లియర్గా చదువుకోవాలి. ఓకే. డిస్క్రిప్టివ్ మాత్రం అన్నిటికీ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది అవ్వదన్నమాట. కొన్నిటికి మాత్రమే అవుతాయి అనమాట. కాబట్టి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ లైబ్రరీ విత్ స్పెషల్ రిఫరెన్స్ ఇన్ ఇండియా, బరోడా పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్. అండ్ ఇండియాలో డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది, లైబ్రరీస్ డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది, ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఒకవేళ క్వశ్చన్ వస్తే. అండ్ ఆ తర్వాత లైబ్రరీ కోఆపరేటివ్ రీసోర్స్ షేరింగ్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సంబంధించి అనమాట. అండ్ ఆ తర్వాత లా రిలేటెడ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే లైబ్రరీకి సంబంధించినటువంటి లాస్, అండ్ ఆ తర్వాత ప్రెస్ రికగ్నైజేషన్ యాక్ట్, డెలివరీ ఆఫ్ బుక్ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, వీటికి సంబంధించి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. అండ్ లాస్ట్ నుంచి కూడా మీకు ఒక క్వశ్చన్ రావచ్చు డిస్క్రిప్టివ్లో. ఓకే. అండ్ దేశంలో ఎన్ని రాష్ట్రాలు లైబ్రరీ లాస్ అనేవి పాస్ చేసాయి, అవి ఏంటి, అందులో సెస్ ఉన్న రాష్ట్రాలు ఏంటి అని కూడా మిమ్మల్ని అడగవచ్చు. మీకు ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పమనవచ్చు. అండ్ కాపీరైట్ యాక్ట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ సంబంధించి కూడా క్వశ్చన్ అనేది అడగవచ్చు. ఆ తర్వాత వచ్చేసింది మనకి యూనిట్ 5 అనమాట. యూనిట్ 5 వచ్చేసినట్టు మనకి లైబ్రరీ ప్రొఫెషన్ సంబంధించి, అండ్ లైబ్రరీ ప్రొఫెషన్ సంబంధించి ఎథిక్స్ ఏంటి, వాటికి సంబంధించిన డ్యూటీస్ ఏంది, అండ్ లైబ్రరీ యాజ్ ఏ ప్రొఫెషన్ ఎలా ఉండాలి, వాటికి సంబంధించినటువంటి రూల్స్ ఏంది, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ లైబ్రరీ అసోసియేషన్స్ సంబంధించి అంటే ఇఫ్లా కానివ్వండి, ఐఎల్ఏ కానివ్వండి, ఏఎల్ఏ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇందులో నుంచి కూడా మీకు ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. అండ్ మీకు ఇఫ్లా గురించి డీటెయిల్స్ రాయమని అడగవచ్చు అనమాట. ఓకే. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సంబంధించినటువంటి టాపిక్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది.
అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ప్రమోటర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ సంబంధించినటువంటి లైబ్రరీ ఫౌండేషన్ గురించి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో యునెస్కో సంబంధించి డీటెయిల్స్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా మనకి ఒక డిస్క్రిప్టివ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవ్వచ్చు. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీకి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు రాయండి అని అడగవచ్చు. యునెస్కో సంబంధించినటువంటి అండ్ ఇంటర్నేషనల్గా లైబ్రరీ డెవలప్మెంట్లో యునెస్కో రోల్ ఏంది అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అనేది అడగవచ్చు అనమాట. ఓకే, ఆ తర్వాత పబ్లిక్ రిలేషన్ అండ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అనమాట. అండ్ వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అండ్ వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ అనమాట. లైబ్రరీలో జరిగే యాక్టివిటీస్, లైబ్రరీ వీక్ కానివ్వండి, లైబ్రరీ డే సెలబ్రేషన్స్ కానివ్వండి, వీటికి సంబంధించి అనమాట. అండ్ ఆ తర్వాత గైడ్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి, లిటరసీ, పబ్లిషింగ్, బుక్ ట్రేడ్, వీటికి సంబంధించి. సో ఈ పార్ట్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, పార్ట్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ ఇందులోనే మీకు చాలా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. మినిమమ్ మీకు ఇందులో నుంచి మీకు మల్టిపుల్ చాయిస్ అండ్ ఆ తర్వాత డిస్క్రిప్టివ్ కలిపి ఒక 20+ వరకు కూడా మీకు ఈ ఫస్ట్ యూనిట్ నుంచే రావచ్చు అనమాట. ఓకే, మొత్తం మనకి 6 ఉన్నాయి కదా, ఫస్ట్ యూనిట్ నుంచి మీకు 20 వరకు కూడా రావచ్చు. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే మీకు నాలెడ్జ్ అనమాట. అండ్ యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ సంబంధించి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ఇందులో స్ట్రక్చరు, మోడ్ ఆఫ్ ఫార్మేషన్ సబ్జెక్టు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్టు అండ్ ఆ తర్వాత యూనివర్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ డిఫరెంట్ స్కీమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకే, అండ్ క్లాసిఫికేషన్ టైప్స్ ఏంటి అండ్ నాలెడ్జ్ సంబంధించినటువంటి స్ట్రక్చరు, మోడు, టైప్ సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి బిబ్లియోగ్రాఫిక్ డిస్క్రిప్షన్ అనమాట. దీనికి సంబంధించి ఏంటి అంటే క్యాటలాగింగ్ సంబంధించి చదవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు కిందికి రండి. మెథడ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్గనైజేషన్ వచ్చేసినట్టు మనకి లైబ్రరీ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. ఓకేనా, లైబ్రరీ క్లాసిఫికేషన్ నుంచి క్వశ్చన్ రావచ్చు అండ్ లైబ్రరీ క్యాటలాగింగ్ నుంచి క్వశ్చన్ రావచ్చు అండ్ ఆ తర్వాత యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మీకు రావచ్చు అనమాట. ఆ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఏంటి అవి కూడా మిమ్మల్ని అడగవచ్చు అనమాట. అండ్ కిందికి రండి. కిందికి వస్తే అండ్ కిందిది ఇది లైబ్రరీ క్లాసిఫికేషన్. ఈ యూనిట్ మొత్తం కూడా లైబ్రరీ క్లాసిఫికేషన్ సంబంధించి మొత్తం టాపిక్స్ అన్ని చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్జెక్ట్ క్లాసిఫికేషన్ అనమాట. ఓకే, మీకు క్లాసిఫికేషన్ కానివ్వండి, క్యాటలాగింగ్ కానివ్వండి, డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఇందులో సీసీ క్లాసిఫికేషన్ కానివ్వండి, డీడీసీ క్లాసిఫికేషన్ కానివ్వండి, యూడీసీ క్లాసిఫికేషన్ కానివ్వండి, క్యాటలాగింగ్ సంబంధించి మార్క్ కానివ్వండి, ఏఏసిఆర్ 2 సంబంధించి కానివ్వండి, వాటి నుంచి మిమ్మల్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి కూడా మీకు ఒక 15 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, అండ్ మీకు పేపర్ 1లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐసీటీ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఐసీటీ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాదాపు సిమిలర్గానే ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో కూడా మీకు హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి క్వశ్చన్ అడగవచ్చు అండ్ ముఖ్యంగా డిస్క్రిప్టివ్ సంబంధించి. అండ్ మల్టిపుల్ చాయిస్ అయితే మీరు మొత్తం చదువుకోవాల్సిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెఫినేషన్, నీడు, స్కోపు, ఆబ్జెక్టివ్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందే. అండ్ డిస్క్రిప్టివ్లో ముఖ్యంగా హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ కానివ్వండి, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి అడగవచ్చు అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సంబంధించి అండ్ కంప్యూటర్లో ఉన్నటువంటి ఇన్పుట్, అవుట్పుట్ డివైజెస్ ఏంటి వాటి గురించి వివరాలు రాయండి అని అడగవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ సంబంధించి కూడా అడగవచ్చు అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి అడగవచ్చు. వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా రాయమని అడగవచ్చు. ఓకే, వీటికి సంబంధించి కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అండ్ ఎంఎస్ ఆఫీస్ సంబంధించి కూడా మీకు క్వశ్చన్ అనేది రావచ్చు. అండ్ ఎంఎస్ ఆఫీస్ నుంచి కూడా క్వశ్చన్లు అనేవి ఉంటాయి అండ్ వాటిలో నుంచి కూడా రావచ్చు. అండ్ ఎంఎస్ వర్డ్ సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనవచ్చు. అండ్ లేదా ఎంఎస్ పవర్ పాయింట్ అనేది మీరు ఎలా డిజైన్ చేస్తారనేది దానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాయమని అడగవచ్చు. ఓకేనా, ఆ తర్వాత డిబిఎంఎస్ అనమాట, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించి కూడా క్వశ్చన్ అనేది అడగవచ్చు. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏముంటాయి, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ వర్క్ సంబంధించి, హౌస్ కీపింగ్ ఆపరేషన్ సంబంధించి అండ్ డీటెయిల్స్ అనేది చదువుకోవాలి. అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చదువుకోండి. అండ్ నెట్వర్కింగ్ సంబంధించి, ఇంటర్నెట్ సంబంధించి చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దాదాపు ఐసీటీ నాలెడ్జ్లోనే మీకు టాపిక్ అంతా కూడా కవర్ అవుతుంది. కొంత ఇక్కడ ఎక్స్ట్రా చదువుకోవాల్సి ఉంటుంది, డెప్త్గా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మీరు థియరీ అనేది బాగా చదువుకోండి. ఓకేనా, అండ్ ఆ తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ముఖ్యంగా మేనేజ్మెంట్ సంబంధించి మేనేజ్మెంట్ స్టైల్, అప్రోచ్, మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్ థాట్స్ ఇందులో నుంచి క్వశ్చన్ రావచ్చు. ఫంక్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండ్ ఇది మేనేజ్మెంట్ రిలేటెడ్. ఆ తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సంబంధించి టోటల్ జాబ్ డిస్క్రిప్షను, డెలిగేషను
అండ్ ఆ తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, మోటివేషన్, ట్రైనింగ్, డిసిప్లిను అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఇవన్నీ కూడా మీరు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అనేది చదవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనమాట. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో బడ్జెట్ టెక్నిక్స్ అండ్ అవుట్సోర్సింగ్, కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, బడ్జెట్ కంట్రోలు వీటికి సంబంధించి డీటెయిల్స్ అనేది చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిపోర్టింగ్ అనమాట. యాన్యువల్ రిపోర్ట్స్ అండ్ కంటెంట్స్, స్టైల్ అండ్ లైబ్రరీ స్టాటిస్టిక్స్ అండ్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్, లైబ్రరీకి సంబంధించిన రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ చాలా చాలా రిపోర్ట్స్ మీరు జనరేట్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ సిస్టమ్ అనాలిసిస్ అండ్ డిజైన్ సంబంధించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి డెసిషన్ టేబుల్స్, లైబ్రరీ యాజ్ ఎ సిస్టమ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పిఈఆర్టీ అండ్ సిఓఎం సంబంధించి, పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ స్టాండర్డ్స్, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ అండ్ ఆ తర్వాత వచ్చేసిన టైమ్ మోషన్ స్టడీ, టీక్యూఎం ఇందులో నుంచి కూడా మీకు క్వశ్చన్ అనేది రావచ్చు అనమాట. డిస్క్రిప్టివ్ సంబంధించి క్వశ్చన్ అనేది రావచ్చు. అండ్ ఆ తర్వాత లైబ్రరీ హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ అనమాట. ఇందులో మనకి లైబ్రరీ సంబంధించినటువంటి బుక్ కలెక్షన్ అండ్ బుక్ ఆర్డరింగ్, స్టాక్ వెరిఫికేషను అండ్ లైబ్రరీ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ సంబంధించి పాలసీస్ ఎలా ప్లానింగ్ చేయాలి, లైబ్రరీ బిల్డింగ్ అనేది ఎలా ప్లాన్ చేయాలి అండ్ ఆ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ లైబ్రరీ స్టాండర్డ్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఎక్విప్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి సంబంధించి అంతా కూడా మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్ అనమాట. ఒకవేళ మేనేజ్మెంట్ చేంజ్ అయితే ఎలాంటి కాన్సెప్ట్లు మీరు ఫాలో అవ్వాలి, ఎలాంటి మెథడ్స్ మీరు ఫాలో అవ్వాలి, వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చదువుకోవాలి. టోటల్గా 9 యూనిట్స్ అనేవి ఉన్నాయి. మేనేజ్మెంట్ నుంచి కూడా మీకు 20+ క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. యూనిట్ 1, యూనిట్ 4 సంబంధించి మీకు ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్ అనమాట చదవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ డాక్యుమెంటరీ సోర్సెస్ అండ్ ప్రింట్, నాన్ ప్రింట్ అండ్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సంబంధించి స్పెషల్ ఫ్యూచర్స్, స్కోప్, టైప్స్ అనేది చదవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత నాన్ డాక్యుమెంటరీ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఇవి చదవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత రెఫరెన్స్ సర్వీసెస్ అనమాట. పైన ఉన్నవి సోర్సెస్, కింద ఉన్నవి సర్వీసెస్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందకి వచ్చేసినైతే ఇన్ఫర్మేషన్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అనమాట. అవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ సిఏఎస్, ఎస్డిఐ ఇవన్నీ కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ దేర్ సర్వీసెస్ ఇవి కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. లైబ్రరీ యూజర్స్ అనమాట. ఇందులో నుంచి ఒక 10 క్వశ్చన్లు రావచ్చు. ఓకే. 10 క్వశ్చన్ల వరకు రావచ్చు. అండ్ టెక్నిక్స్ అనమాట. సర్వీస్ మీరు కండక్ట్ చేస్తే ఎలా సర్వీస్ కండక్ట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ యూజర్స్ అండ్ దేర్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ అనమాట. అండ్ కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజర్స్ అండ్ నీడ్ అండ్ డెఫినేషన్ మోడల్స్ అండ్ సీకింగ్ బిహేవియర్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఎడ్యుకేషన్ అనమాట. గోల్స్, ఆబ్జెక్టివ్స్, టెక్నిక్స్, మెథడ్స్, ఎవల్యూషన్ ఆఫ్ యూజర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, యూజర్ స్టడీస్ అనమాట. అండ్ మీ యూజర్ సంబంధించినటువంటి బిహేవియర్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే. ఆ తర్వాత యూజర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే ఏంటి అంటే లైబ్రరీకి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం. లైబ్రరీలో ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి అండ్ మీరు లైబ్రరీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలాంటి రూల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లైబ్రరీ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో యూజర్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మనకి సిలబస్. దాదాపు పాత సిలబస్ అనమాట. పాత సిలబస్ ఏదైతే ఉందో అదే. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏందనేది కూడా మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి 2023 కట్ ఆఫ్ ఎంత వచ్చిందనేది కూడా చూద్దాం. ఓకే. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.